కళ్యాణ్ గారు ఏమన్నారు, నా విజయానికి కారణం వర్మ గారు అన్నారా లేరా? అన్నప్పుడు ఈయన చెవులు దొబ్బేయా? ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే అయిపోతుందా? ఎందుకు కార్యకర్తల మధ్య విద్వేషాలు సృష్టించాలా? ఏం అవసరమైనది? ఏమైందంటే దూరంగా ఉండే వ్యక్తులు దూరంగా ఉంటే మంచిగా ఉంటుంది. ఇలాగొచ్చి చిచ్చులు పెట్టి రెండు పార్టీల మధ్యలో ఇది చేసి వేరే వాళ్ళకి అవకాశం ఇచ్చి ఎందుకండి ఇది? ఒకసారి పవన్ గారు మాట్లాడింది చూద్దాం. ఒక మాస్ లీడర్ అయినా నాకు ఈయనతోటి నాకు బాబు నువ్వు కూర్చోండి, నాకు కనిపిస్తుంది. నాకు ఈయనతోటి నచ్చుద్ది. ఈయన ముఖస్థితి లేకుండా మాట్లాడతారు. ఈయన నిలబడి అలాంటి వాడు నిలబడితే ఎంత గట్టిగా నిలబడతామో నాకు తెలుసు. వారి అబ్బాయికి కూడా మనస్ఫూర్తిగా ప్రత్యేకమైన కృతజ్ఞతలు. జూనియర్ వర్మ గారికి, ముఖ్యంగా వర్మ గారికి నియోజకవర్గం నా గెలుపు మీ చేతుల్లో పెట్టాం. ఇది మాట్లాడే ముందు ఇలాంటి బయట